కోపానికి కామానికి ఎక్కడో అక్కడ వశులవుతూ ఉంటారు. కానీ తప్పు తెలుసుకుని ఈశ్వరుడి ముందు పశ్చాత్తాపంతో కుమిలి రామా అని ఆయన పాదములు పట్టుకున్న వాడికి ఎంత పాపమైనా కాలిపోతుందని చెప్పడానికే సుగ్రీవోపాఖ్యానం వచ్చింది ఈ ఘట్టం. కాబట్టి చూడండి, తస్మిన్ ప్రతిగృహీతేతు వాక్యే హరిగణేశ్వర లక్ష్మణాత్ సుమహత్ త్రాసం వస్త్రం క్లిన్నమివాత్యజత్. ఒక తడిసిపోయినటువంటి బట్టని పురుషుడు ఎలా విడిచిపెట్టేస్తాడో, తడిసిపోయిన బట్టతో ఉండకూడదు కదండి, అందుకని తడిసిపోయిన బట్ట విడిచిపెట్టేస్తాడు. అలా లక్ష్మణమూర్తి కూడా తార యొక్క మాటలు వినగానే ఆ కోపాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ప్రసన్నుడుగా నిలబడ్డాడు. నిలబడ్డాక ఇప్పుడు సుగ్రీవుడికి అవకాశం వచ్చింది. ఇప్పుడు మాట్లాడడానికి ధైర్యం వచ్చింది.